తెలంగాణ ఉద్యమంలో నేను చాలా చురుగ్గా నా పాత్ర పోషించాను. నేను జాగృతి విషయాలు కానీ లేదంటే బతుకమ్మని కానీ ఊరూరా చాలా ముందుకు తీసుకెళ్లాను. నన్ను కక్ష కట్టి బయటికి వెళ్ళగొట్టారు, నన్ను ఒంటరిని చేశారని చెప్పి మాట్లాడదు. మాకు తెలుసా అండి, తెలంగాణ ఉద్యమంలో ఈమె ఒక సెలబ్రిటీ లైఫ్ లాగా షోరూమ్లకి పోవాలి, చీరలు తెచ్చుకోవాలి, నగలు తెచ్చుకోవాలి, బతుకమ్మని పట్టుకొని ఫారెన్ కంట్రీస్ కి ట్రిప్పులకి పోవాలి. ఈ డెవలప్మెంట్ ఆమె చేసిందండి. ఇదైతే నేను తప్పనట్లేదు. కానీ తెలంగాణ తేవడానికి రావడానికి నేనే కారణం అని అంటే మాత్రం అది తప్పు. మేడం, రైతులు మేము ప్రజాపాలన చెప్పి రేవంత్ రెడ్డి గారిని నమ్మి మేము ఓటేసి గెలిపించాం, కానీ రైతులను మాత్రం నింద ముంచాడు. ఒక ఊరియా బత్త కోసం ఎన్ని గంటల లైన్ లో ఎదురు చూడవలసి వస్తుంది. ఒక యాప్ తయారు చేశాడు. యాప్ మాకు రైతులకు ఏం తెలుస్తుంది అని చెప్పి చాలా మంది ఆందోళన చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? యూరియా విషయమే కానీ రుణమాఫీ విషయమే కానీ ఏమన్నంటే మేము రుణమాఫీ చేసాం, ఇన్ని కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు చెప్తారు. ఈ రోజే హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఒక రైతు, నాకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి. అక్కడే అర్థమైపోతుంది కదా, అక్కడే తేటటెల్లం అయిపోయింది మీరు ఎంత దొంగ అబద్ధాలు మాట్లాడుతున్నారు అని. ఈ రోజు నీకు రైతులు, అమాయక ప్రజలు, పేద ప్రజలు వీళ్ళందరూ ఓట్లేస్తేనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంతేగాని గెలిచిన తర్వాత వీళ్ళు ట్రిప్పులు అనుకుంటూ తిరుగుతున్నారు. దాని తర్వాత వీళ్ళు మొత్తము ఏమంటారు ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ బిజినెస్ లు, వీళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి 300 డివిజన్లు చేసి వాల్యూని పెంచుకోవడానికి చేస్తున్నారు. కానీ ప్రజలకు మాత్రం వాళ్ళు సేవ